CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. వింజమూరు మండలం వింజమూరు వాస్తవ్యులు నోటి మాల్యాద్రి రెడ్డి మనవడు మందిరెడ్డి సుధాకర్ రెడ్డి మౌనికా కుమారుడు నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దాత నోటి మాల్యాద్రి రెడ్డి మాట్లాడుతూ ఆదరణ కేంద్రంలో అనాథలకు తన మనవడు పుట్టినరోజు సందర్భంగా 10,000 రూపాయలు విలువగల నిత్యావసర వస్తువులు అందజేశామని, ప్రతి సంవత్సరం తన వంతు సహాయపడుతున్నానని, ఆదరణ కేంద్రం నిర్వాహకులు సింహాద్రి భవానీ సేవలను అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, నోటి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రానికి గత 10 సంవత్సరాల పైగా ఆదరణ కేంద్రంలో ఎన్నో సేవలు అందించినటువంటి వింజమూరు వాస్తవ్యులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ నోటి మాల్యాద్రి రెడ్డి గారు, వాళ్ళ సతీమణి విజయమ్మ గారు మన ఆదరణ కేంద్రంలో వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు ఎవరు బర్త్డే సందర్భం అయినా కూడా మనకి నిత్యావసర వస్తువులు ఆదరణ కేంద్రానికి అవసరమైనటువంటి అన్నీ కూడా అందజేస్తున్నారు. అలాగే గతంలో వాళ్ళ తల్లిగారి వర్ధంతి సందర్భంగా కూడా ఆదరణ కేంద్రానికి ఎంతో సహాయం అందించారు. మనకు పర్మనెంట్ డోనర్గా ఉన్నటువంటి నోటి మాల్యాద్రి రెడ్డి గారి మనవడు ఈరోజు మందిరెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా మన ఆదరణ కేంద్రంలో ఈరోజు దాదాపు 10,000 రూపాయలు విలువైనటువంటి నిత్యావసర వస్తువులు మన ఆదరణ కేంద్రానికి వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైనటువంటి వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి గారు, అలాగే ఈరోజు వాళ్ళ సతీమణి విజయమ్మ గారితో మన ఆదరణ కేంద్రానికి వచ్చారు. బాబుకి మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాబు తిరిగి పెద్దయి మంచి ప్రయోజకుడిగా, సంఘ సేవకుడిగా, మంచి ఆరోగ్యవంతుడిగా తయారవ్వాలని చెప్పి దేవుడు ఆశీర్వాదాలు మనం దేవుడిని కోరుకుంటూ, అలాగే భవిష్యత్తులో వాళ్ళ తాతగారిలాగా మంచి సమాజ సేవకుడిగా కావాలని, అలాగే దేశానికి సేవ చేసేటటువంటి వ్యక్తిగా ఎదగాలని దేవుడిని భగవంతుని ప్రార్థిస్తూ, ఈరోజు ఆదరణ కేంద్రానికి మేమున్నామంటూ కష్టకాలంలో ఆదుకున్న నోటి మాల్యాద్రి రెడ్డి కుటుంబానికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. స్వీట్స్ వీడియో ఆపేసి మళ్ళీ